మాజీ మంత్రి హరీష్ రావుకు కంటెంట్ కంటే ఆవేశం ఎక్కువ ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల నుంచి గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించడానికి ఆజ్యం పోసింది హరీష్ రావు అంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బేసిక్స్ లేవు అంటూ విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. మీకు బేసిక్స్ లేకపోవడంతోనే 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయాయని తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టును కట్టనిచ్చే ప్రసక్తే లేదన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. కంటెంట్ కంటే ఎక్కువ ఆవేశము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూసుంటే చూడలేని వీళ్ళకున్నటువంటి పొగరు, వీళ్ళ నియంత ఆలోచనలను అధిగమించి ముఖ్యమంత్రి కావడాన్ని ఈ సంవత్సరంన్నరలో ఎన్నోసార్లు మనం హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టంగా చూసినాం. కానీ నిన్న ప్రెస్ మీట్ల తాస్పాం లెక్కలు వేసి గుర్తుండు. నదీ జనాలు మీ అయ్యా జాగిరా అంటాడు. ఎవరయ్యా జాగిరి కాదు. నదీ జలాలు గోదావరి, కృష్ణ రెండు మన దగ్గర ఉన్నటువంటి జీవనదులు. ఆ రెండు నదుల కిందనే మనం సాగు చేసుకుంటాం. నీళ్ళు అంటే మా సొంత సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో ఎవరు చేయి పెట్టొద్దని, ఈ సబ్జెక్టు నాకు మా మామకు తప్ప మీరిద్దరే కదా ఇరిగేషన్ మినిస్టర్లు గతంలో. నాకు మా మామకు తప్ప ఎవ్వరికి తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాటం చేసి 1600 మంది బలిదానాల మీద తెలంగాణ సాధించినాం. తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతుండో ప్రెస్ మీట్లు పెట్టి, దీనికి బీజం పోసిందే నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు. కాళేశ్వరానికి పెట్టిన ఖర్చుతోటి కూలిపోయిన కాళేశ్వరాన్ని 1,50,000 కోట్లకు పడగలెత్తినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలు కూలిన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా గూగుల్ చేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేసిరు మీ పాలనలా అన్న విషయాన్ని క్లియర్ కట్గా ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు ఆలోచించినప్పటి నుంచి మనం పదే ఇరిగేషన్ మన సిఆర్ పటేల్ గారు జలశక్తి మినిస్టర్ గారిని కంటిన్యూగా టచ్లో ఉన్నాం. కంటిన్యూగా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. కంటిన్యూగా ఎందుకంటే 3 అంశాలు అపెక్స్ మీటింగ్ ఒకటి, 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని పిలవాలి, గోదావరి బోర్డుని కూడా పిలిచి చర్చ చేయాలి. చర్చ చేసినాకనే నిర్ణయం చేయాలని ఇదే కదా చేసేది. చంద్రబాబు నాయుడుతో చర్చలు చేస్తుండని చెప్పి మీరే ఒక కుట్ర మాట్లాడుతుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అవసరమైతే సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని చెప్పారు. జలశక్తిలో పరిష్కారం కాకపోతే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దోస్తీతోటి వాళ్ళు ఏమన్నా మనల్ని కన్సిడర్ చేయకుండా, మన ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏమైనా నిర్ణయం తీసుకునేది ఉంటే డెఫినెట్గా సుప్రీంకోర్టు మెట్లెక్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎట్లా తప్పుతో పట్టియాలని చూస్తారు చెప్పండి మీరు. ఆ సెంటిమెంట్ భావజాలానికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టించేయాలనే ఉద్దేశం తప్ప